హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. ఈరోజు మీకు చూపించబోతున్నాను అద్దరిపోయే ఎగ్ అండి. ఎగ్ రెసిపీస్ అంటే నాకు చాలా ఇష్టం. మన సైలాస్ కిచెన్లోనే దాదాపు 15 to 20 వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ ఆల్రెడీ చేసేసాను. ఇంకా కూడా ఇన్నోవేట్ చేస్తూనే ఉంటాను మీకోసం. ఇదేంటంటే జనరల్గా పికిల్కి రిలేటెడ్ అనమాట. పికిల్ తర్వాత చేస్తాను. పికిల్ అంటే మళ్ళీ ఆయిల్ ఫ్రై, ఆయిల్ ఇదంతా ఇప్పుడు నేను డైట్లో ఉన్నానని కాదు, ఎవరైనా సరే ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నారు ఇవాళ రేపని నాకు అర్థమయ్యి ఆయిల్ తక్కువ వేసి పచ్చడి లాంటి ఎగ్ కర్రీ చేయబోతున్నాను. సూపర్ ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఎగ్స్ ఆబ్వియస్లీ, పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నిమ్మకాయ, ఆయిల్. సింపుల్ కదా, చేసేద్దాం రండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఉత్త పెంక మీద నువ్వులు వేయించేద్దాం. నువ్వులు 2 teaspoons. ఇది ఎన్ని కోడిగుడ్లు అంటే 3 లేదా 4 కోడిగుడ్లకి ఇది సరిపోతుందండి. నేను చూపించే అన్ని. నేను ఇంట్లో పెద్దగా తినేవాళ్ళు ఎవరు లేరు, సో 3 చేస్తున్నాను. మీరు ఇంట్లో మనుషుల్ని బట్టి చేయండి. 3 గుడ్లని 3కి పెడతారా, 4కి పెడతారా, ఇంటి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు అన్నీ చేంజ్ చేయటంలో ఇంటి ఇల్లాలు దిట్ట. మా అమ్మమ్మ అప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఇంట్లో చాలా మందిని చూస్తాను. అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారండి లేడీస్. హ్యాట్స్ ఆఫ్ అనమాట. మనకి మనమే శబాష్ బేటా శబాష్ అనుకుందాం. ఎవరు అన్నా అనకపోయినా మనకి పర్వాలేదు. ఎందుకంటే ఇంట్లో ఏమున్నాయి దాన్ని బట్టే ఉండటం, ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టే ఉండటం, సడన్ గా గెస్ట్లు వచ్చారు దాన్ని బట్టి ఉన్న దాన్ని అడ్జస్ట్ చేయటం. మహిళల్లో అంతా ఏమంటారు, తెలియని పవర్ ఏదన్నా ఉందంటే ఇక్కడి నుంచే వచ్చింది. చాలు వేగిన వాసన మంచిగా వస్తుంది. కాస్ట్ ఐరన్ కడాయిస్లో అండి భలే పర్ఫెక్ట్గా వేగుతాయి. పర్ఫెక్ట్గా లోపల నుంచి వేగుతాయి. ఏదో పైన రంగు రావటం కాదు అసలు. స్పాచులాస్ ఇందుకే వాడతాను నేను. నీట్గా వస్తాయి, చప్పుడు రావు. బ్రాండెడే వాడండి. కరిగిపోయేవి అట్లా ఇంకిపోయేవి వాడకండి. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఏ బ్రాండెడ్ అంటే నేను రీసెర్చ్ చేస్తానండి, చేసి చెప్తాను నేను ఏం వాడుతున్నాను అన్ని చూసి చెప్తాను. ఇదిగోండి కొంచెం మరి ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను. ఈ కర్రీలోకి కారం అంటే పచ్చికారమే, ఇంకా వేరే కారం మర్చిపోండి. అన్నిట్లోకి ఎండు కారం వేసి అలసిపోయినాం. పచ్చిమిరపకాయ ఉరుకుతుంది. ఉరికే వాటిని కట్టేయటం మనకి అలవాటే. ఉరికే మనసుని కట్టేస్తాం, ఉరికే కోరికల్ని కట్టేస్తాం, ఉరికే చూపుల్ని కట్టేస్తాం, అన్నిటిని కట్టేసుకొనే బతకాల్సి వస్తుంది. అది కొంచెం ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది, నేను కాదనను, కానీ అదే మంచిదండి. వాళ్ళు రేపు కష్టమైంది ఎప్పుడు కూడా వాస్తవం ఎప్పుడు కఠినంగా ఉంటుంది అంటారు కదా. ఇందుకే ఊహలు కలలు చాలా స్వీట్గా అనిపిస్తుంటాయి. నేను ఒక 15-20 కిలోలు తగ్గిపోతే ఎంత బాగుంటుంది. ఆ ఊహ ఎంత బాగుందో ఇలాంటి. కానీ దానికి ఎంత కఠోర దీక్ష అవసరమో నాకు తెలుస్తూనే ఉంది. ఈ 2 ఏళ్లలో కనీసం 3-4 సార్లు ట్రై చేశాను, అచీవ్ అవుతున్నాను, మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఈసారి అట్లా కానివ్వను. మీరు అలా అనుకొని రీచ్ అవ్వలేని కళ ఏదైనా ఉందా అంటే అది మీ కోరిక, కట్టేసేయాల్సి వచ్చిన కోరిక, పోనీ కట్టేయాల్సి వచ్చింది, మీకు చాలా ఇష్టము కానీ సిచ్యువేషన్స్కి అనుగుణంగా దానికి కట్టేయాల్సి వచ్చింది, అట్లా ఏమన్నా ఉన్నాయా మీ లైఫ్లో? ఉంటే చెప్పండి, మేమందరం కూడా వింటాం, తెలుసుకుంటాం. లక్కీగా ఈ కామెంట్స్కి ఒక ప్రైవసీ ఉందండి. మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్ వచ్చి పలానా శైలజ ఏం కామెంట్ పెట్టింది, శైలజ ఏచూరు ఏం కామెంట్ పెట్టింది అని చూసి చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ యూట్యూబ్లో. మహాప్రపంచం కదా, మీరు ఏ వీడియో చూస్తున్నారో ఎవరికి తెలియదు, మీరు ఎవరికి కామెంట్ చేస్తున్నారు ఇంకా అంతకన్నా తెలియదు. కాబట్టి మీరు నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిరాటంకంగా కామెంట్ చేయొచ్చు. చాలండి, మంచిగా గోలింది. 2 సైడ్లో గోలించండి. తీసేస్తున్నాం. ఎంత తక్కువ ఆయిల్ వేసాను చూసారా ఇందాక. దాదాపు 10-12 పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఆయిల్ ఒక 3 teaspoons. ఇది దేనికి? ఉల్లిపాయలు వేయించుకోవడానికి. చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, చిన్నవి. దీంట్లో ఫస్ట్ ఆవాలు జీలకర్ర పోపుకేయాలి. వెల్లుల్లి అండి ఒక 10-12 వెల్లుల్లి ఇంకోండి దంచుతున్నా. దీంట్లో వెల్లుల్లి చాలా టేస్ట్. సో 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసేస్తున్నాను. అది వేయగానే వెల్లుల్లి వేసేస్తున్నాను, మనం దంచుకున్న వెల్లుల్లి. పచ్చళ్ళల్లో వెల్లుల్లి ఎందుకు వేస్తారో చెప్పనా? టేస్ట్ కోసం మాత్రమే కాదు, పాతకాలంలో ఏం చేసినా కానీ దాంట్లో ఒక సీక్రెట్ ఉండేది. ఇన్ని వెల్లుల్లి రెబ్బలు పచ్చి వేస్తారు, అది పచ్చడి ఖరాబ్ అవ్వకుండా కాపాడుతాయి అవి. ఇదిగోండి ఉల్లిపాయ వేసేస్తున్నాను, సిమ్ చేసేస్తున్నాను. మంచిగా ఉప్పు చల్లి ఉల్లిపాయని డీప్ ఫ్రై చేస్తా. ఉప్పు ఒక 3/4 teaspoon వేసాను. ఇప్పుడు చక్కగా వేగనిద్దాం దీన్ని. మూత పెట్టినా పర్వాలేదు. సిమ్, కంప్లీట్ సిమ్. ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసాం మనం, అందుకని మూత పెట్టాను, వేయిస్తున్నాను. ఈలోపు ఏం చేస్తానంటే ఈ పచ్చిమిర్చి, ఈ నువ్వులు మిక్సీ వేసుకొని రావచ్చు, లేకపోతే దంచుకోవచ్చు. నేనైతే దంచేస్తాను. వేడి మీద దంచితే 1 నిమిషంలో అయిపోతుందండి.
ఒకటే నిమిషం. ఇదిగోండి మీ కళ్ళ ముందు 10 సార్లు తిప్పినా అయిపోయింది నువ్వులు. దాంట్లో మళ్ళీ వేడి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. సరైన పనిముట్లు ఉంటేనండి ఏ పనన్నా ఈజీనే. సరైన టెక్నిక్ కూడా తెలియాలి. నేను ఉన్నాను కదా మీకు, మీ అక్కగా, మీ చెల్లిగా, మీ కోడలుగా, మీ అమ్మగా. అమ్మమ్మ అనకండి ప్లీజ్. అప్పుడే నీకేమనిపిస్తే అది అడిగడమే, లోపల ఏం ఉంచుకోకు. అమ్మో దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. దీనికి కూడా మనం చేయి పెట్టాల్సిన అవసరం లేదు. స్పాచులా ఉంటే మంచిగా చేతి లెక్కనే పనిచేస్తుంది. నడిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 దెబ్బలు వేస్తే అయిపోతుంది. ఈలోపు అది ఎట్లా వచ్చిందో, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చున్నీయే మహా ఆయన మహా కాటన్ చున్నీయాలన్నీ. వేగుతుంది, ఉడుకుతుంది కదా. చక్క వెల్లుల్లిపాయతో కలిసి చాలా వెల్లుల్లి వేసాను. మూత పెట్టేస్తున్నాను. నా పొడి రెడీ అయిపోయింది. ఇప్పటికైనా క్లాత్ ఉంటే నేను ఇది సర్దుకొని వేసే పని తప్పుద్ది. చాలండి ఇంత ఫ్రై అయితే. ఉప్పు ఉంది అందులో ఆల్రెడీ. నేను పసుపు వేసేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు. ఉల్లి కాడలు ఉన్నాయి ఇంట్లో, అందుకని వేస్తున్నా. మస్ట్ ఏం కాదు, జస్ట్ టేస్ట్ కోసం. ఇప్పుడు అది వేసేస్తున్నా, మనం నూరు పెట్టుకున్నది. ఇదిగోండి మనం మొత్తం ముద్ద కచ్చపచ్చగా నూరినాం. మిక్సీలో కూడా లైట్గా ఇట్లా పల్స్ తిప్పితే వచ్చేస్తుంది సేమ్ టెక్స్చర్. దీన్ని మంచిగా కలిపేసి దీంట్లో ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. జస్ట్ ఇందాక 3/4 టీ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ అనుకోండి. ఎందుకంటే కోడిగుడ్లలో కూడా సరిపోవాలి. పచ్చిమిర్చి కారం వేసినాము, సో మొత్తం కలిపి 1 టీ స్పూన్. ఉల్లిపాయలు చాలా చిన్నవి. సింగిల్ పాట్ కర్రీ ఇది. ఒకటే పాట్లో అన్నీ అయిపోయినాయి చూసారా. చాలు, ఎందుకంటే పచ్చిమిర్చి నువ్వులు అన్నీ వేగిపోయినాయి కాబట్టి చాలు. ఇప్పుడు నేను కోడిగుడ్లు కొట్టి వేసేసుకుంటున్నాను. డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి ఈ రెసిపీ. నేను అమ్మయ్య తినొచ్చు ఈ కర్రీ అనుకున్నాను. ఆయిల్ తక్కువ వేసాను. నేను తినకూడని, డైట్ చేసే వాళ్ళు తినకూడని ఏవి వేయలేదు. డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తినాలి. అది మళ్ళీ ఆమ్లెట్ అవ్వకుండా మంచిగా కత్తుండండి, పొరట అవుతుంది. ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, సో దట్ కొత్తిమీర కూడా ఉడికి వేగుతుంది కర్రీతో పాటు. అయిపోయిందండి. సిమ్లోనే కొంచెం ఉడుకుతూ వేగనివ్వండి, సో దట్ ఏంటంటే నిల్వ ఉంటుంది. మరీ ఖరాబ్ కాకుండా 2 రోజులైనా నిల్వ ఉంటుంది. కొంచెం వేగనిస్తే మీరు ఇదిగోండి ఇట్లా పొడుములాగా చేయాలి, బాగుంటుంది. అన్నంలో ఎక్కడ తగిలినా ఏ ముద్దకు కూడా భలే టేస్ట్ వస్తుంది. ఉప్పు చూడనా ఒకసారి. నాకు వేగింది చాలు, కట్టేస్తున్నా. 3 టీ స్పూన్స్ ఆయిల్తో చేశానండి నేను. ప్లీజ్ నన్ను మెచ్చుకోండి ప్లీజ్. సూపర్ అంటే సూపర్. కొంచెం నిమ్మరసం పిండుతాను. ఎక్కువ వేసుకోండి, ఇక్కడ ఒక్క చెక్క చాలు, పెద్ద నిమ్మకాయ అయితే. విచిత్రం ఏంటంటే డైటింగ్ స్టార్ట్ చేసినాక నా నోరుకి పులుపు కూడా పట్టట్లే. బస్ చాలామంది అనుకుంటారు ఇంత లావు ఉంది ఏంటి, ఏమేంటి డైటింగ్ గురించి మాట్లాడుతుంది ఏంటి. సారీ, మేమంతే. అయిపోయిందండి, సూపర్. నాకు నేనే శబాష్ అనుకుంటాను, మీరు అనట్లేరుగా. మన కర్రీ అయిపోయింది, నా అన్నం అయిపోయింది. అన్నం వేసుకొని వచ్చేసిన. తిని చూద్దాం అసలు నెక్స్ట్ లెవెల్ ఉండకపోతే. అదేం లేదండి, ఒక్కోసారి హిట్ అవుతాయి, ఒక్కోసారి ఫట్ అవుతాయి. కానీ 2-3 సార్లు చేసి హిట్ అయిన తర్వాతనే నేను మీ దాకా తీసుకొస్తాను. నేను చెప్పాను కదా ఇది పికిల్ రెసిపీ అని. దీన్ని కర్రీ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. 2-3 సార్లు చేశాను మధ్యలో. ఎందుకంటే నాకు భయం, శైలజ చేసింది అనగానే మీరు ఒక నమ్మకంతోనే స్టార్ట్ చేస్తారు, దాన్ని ఎక్కడ వమ్ము చేయొద్దని నాకు ఆ భయం నాలో ఎప్పటికీ ఉంటుంది. బాధ్యత అది, భయం కూడా కాదు. చూస్తుంటేనే ఇట్లా నోరు ఊరిపోతుందండి. సూపర్ అంటే సూపర్. బా ఏమన్నా టేస్ట్ అండి. ప్రమిళ చూస్తావు? ప్రమిళ ఇవాళ తింటావా నువ్వు? దా మరి, దా నీకు కూడా పెట్టాలిరా. అసలు చూసి ఎలా ఉందో చెప్పు. వేడి వేడి కూర. కుండ నుంచి దించగానే మాకు దొరికింది అంటే అదృష్టం. నాకు అదే అనిపిస్తుంది అండి. అసలు వేడి వేడిగా తింటాం. నాకు అన్నిట్లోకి నీకు భూప్రపంచం మీద ఏది ఇష్టమైన విషయం అంటే ఇది వన్ అమంగ్. తిన్ను 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 తిన్ను. చెప్పు 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 చెప్పు. అవును, చాలా బాగుంది. బాగుంది కదా. మన నూరిన మహత్యం కూడా ఉందండి ఇందులో. సో
మీకు ఏమంటారు టేస్ట్ బాగుంది అంటానికి ప్రమిళ సాక్షి నేను ఏం చెప్తారా ఏం చెప్పదు అసలు చెప్పండి నచ్చలేదని చెప్తా. మేడం వేసుకున్న డ్రెస్ కూడా మేడం డ్రెస్ ఇస్తారా ఇది నాకు నచ్చలేదు ఇట్లనే చెప్తా. అవును ఏమన్నా ఏం లేదు అవును బాగుంది కదా అని సార్ చెప్పినా కూడా ఎందులో మేడం నాకు నచ్చినట్లు అనిపిస్తుంది కొంచెం అన్న సో అది తిను ఇది కూడా తినేసి చాలా బాగుంది అన్నది. సో దట్స్ ఆల్ అండి. అదే కదా ఊరికి మళ్ళీ వచ్చింది. సో మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికి సెలవు, నమస్కారం. ఎవరు తలుచుకుంటున్నారు? బాయ్ బాయ్. సైలాస్ కిచెన్ థంబ్నెయిల్ సబ్స్క్రైబ్ అంటాం రాదు, సబ్స్క్రైబ్ అంటది. బాయ్.